హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారికి అండ్ అల్లు అర్జున్ గారికి మధ్య ఒక వివాదం నడుస్తున్న ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సార్ అల్లు అర్జున్ గారి పైన. అల్లు అర్జున్ గారు తనకు అభిమానులు ఉన్నారేమో అనుకుంటున్నారేమో, ఆయనకు లేరు, ఆయనకు ఉన్నదల్లా మెగా ఫ్యాన్స్, ఆయన చిరంజీవి గారి అభిమానులే అని చెప్పేసి ఇటువంటి కామెంట్స్ చేశారు సార్. అంటే ఆల్రెడీ వివాదం నడుస్తున్న దానికి కాస్త ఫ్యూల్ యాడ్ చేసినట్టుగా ఉంది ఈయన కామెంట్స్. దీనిపైన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా కౌంటర్లు చేస్తున్నారు. గతంలో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన విమర్శలను ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఆ విధంగా ట్రోల్ చేస్తున్నారు ఆయన. ఎంటర్గా ఈయన వ్యాఖ్యలు చూసుకుంటే, అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా ఈయన మాట్లాడారా, పవన్ కళ్యాణ్ తెలిస్తే ఏ విధంగా ఉంటుంది? మీ కామెంట్స్ ఏంటి సార్ దీనిపైన? పవన్ కళ్యాణ్కి తెలిసి మాట్లాడే పరిస్థితి ఏం లేదు. పవన్ కళ్యాణ్ మనసుని ఆకట్టుకోవటం కోసం చేసిన ప్రకటన. ఓకే. ఈ కుటుంబానికి పెద్ద చిరంజీవి అని చెప్పడం. నిజానికి చిరంజీవికి అల్లు అర్జున్కి మధ్య గొడవలేం లేవు. వారిద్దరూ పరస్పరం ఒకరినొకరు తిట్టుకున్న సందర్భాలు కూడా లేవు, విమర్శించుకున్న సందర్భాలు లేవు. ఇది ఎలా మొదలైంది? ఒక ఫంక్షన్లో సరైనోడు అనేటువంటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు అని వీళ్ళు గొడవ చేశారు. మాట్లాడని బ్రదర్ అన్నాడు ఆయన. అలా మొదలైంది. అంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ అని జనాలు అరవటము ఆయన ప్రోగ్రామ్స్లో. ఆయన అంటే తన అభిమానులు తన దగ్గరకు వచ్చి పర్సనల్గా మన మీటింగుల్లో పవన్ కళ్యాణ్ అని గొడవ చేయటం ఏమిటి అని వాపోయారని ఆయన బహిరంగంగా చెప్పాడు. ఇలా గొడవలు వద్దు, ఎవరి ఫంక్షన్కి వాళ్ళ వరకే నడుస్తుంది అని ప్రకటించాడు. ఓకే. సో ఈ ప్రకటన వచ్చిన తర్వాత అది ఏం జరిగింది? ఇక అది ప్రారంభం. ఇక అక్కడి నుంచి ఏదో వాళ్ళిద్దరి మధ్య ఉంది గ్యాప్ అనేది మొదలైంది. మొదలైన తర్వాత ఆయన అప్పటి నుంచి అల్లు అనేది అతను మెగా కాంపౌండ్ హీరోగా ఉండట్లేదు, తనని తాను సపరేట్గా చూస్తున్నాడు. అంటే సపరేట్గానే చూసుకున్నాడు ఆయన. ఎందుకంటే అల్లు ఫ్యామిలీ విడిగా ఉంది. మీరు గీతా ఆర్ట్స్లో సినిమాలు చేయకుండా అంజనా ప్రొడక్షన్స్ అని ఒక ప్రత్యేకమైన సంస్థ పెట్టుకున్నారు కదా ఆ రోజున. ఆ తర్వాత అంజనా ప్రొడక్షన్స్ క్లోజ్ చేసి ఆరెంజ్ తర్వాత కొణిజల ఫ్యాక్టరీ అని పెట్టుకుని సినిమాలు తీసుకున్నారు కదా. అలా జరుగుతుంది ఎవరికైనా. ఇప్పుడు వీళ్ళు కూడా గీతా ఆర్ట్స్ అనే దీంతో చేయట్లేదు కదా, అల్లు ఎంటర్టైన్మెంట్స్ అని కొత్త సంస్థ పెట్టారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అల్లు అనే దాన్ని బ్రాండ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. అది వాళ్ళ కష్టం, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ ఇవేవో వాళ్ళు పడుతున్నారు. దానిలో వీళ్ళకి సంబంధం లేదు. ఒకటి సీరియస్గా గనక పట్టించుకుంటే అల్లు అర్జున్ ఏ రోజున పవన్ కళ్యాణ్ గురించి ఏమీ మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గెలుపును కోరుకుంటూ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలవాలని ట్వీట్ చేశాడు. అయితే అక్కడికి పోయి ప్రచారం చేయాల, రోజువారీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాల. అయితే వీళ్ళకి టార్గెట్ ఎక్కడయ్యాడు? ఆయన శిల్పారావి గురించి మాట్లాడాడు అని. శిల్పారావి గురించి మాట్లాడిన బయటలో ఆయన ఎవరి ప్రస్తావన చేయలే. పవన్ కళ్యాణ్ ప్రస్తావన చేయలేదు, చంద్రబాబు ప్రస్తావన చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చేయాల. అంటే చాలా స్పష్టంగా నా మిత్రుడు మంచివాడు, ఇతనికి ఓటేస్తే మీకు మంచి జరుగుతుంది అని మాత్రమే మాట్లాడాడు తప్ప తన మిత్రుడైనటువంటి శిల్పారావి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ గురించి కానీ, ఆ పార్టీ నాయకుడి గురించి కానీ, ఆ పార్టీ పరిపాలన గొప్పతనం గురించి కానీ మాట్లాడలేదు. అలాగే గెలవబోయే కూటమి అంటే అప్పటికి ఇంకా గెలవబోయే కాదు, ప్రతిపక్షంగా పోటీలో ఉన్నటువంటి కూటమి గెలిస్తే జరిగే ప్రమాదాలు ఏమిటి అని కూడా మాట్లాడలేదు. అంటే శిల్పారావి గురించి మాట్లాడటం అంటే వైసీపీ గురించి మాట్లాడటం అయ్యి ఉంటే జనసేన మీద దాడి చేయాలిగా అల్లు అర్జున్. ఎందుకు చేయలా? తన లిమిట్స్ ఏమిటో తనకు తెలుసు అనేది క్లియర్గా అర్థమవుతోంది కదా. అందుకని ఎక్కడ మాట్లాడాడు అతను వ్యతిరేకంగా ఒక్క మాట ఎక్కడా మాట్లాడలేదు అతను. ఇప్పుడు వీళ్ళు ఓపెన్గా పేరు పెట్టి మాట్లాడాడు శ్రీనివాస్. బొలిశెట్టి శ్రీనివాసు ఓపెన్గా పేరు పెట్టి మాట్లాడాడు. ఇప్పటిదాకా ఎప్పుడైనా సరే ఆ మాట్లాడను బ్రో అనే మాట దగ్గర నుంచి తీసుకుంటే ఎప్పుడూ కూడా చిరంజీవి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ, నాగబాబు గురించి కానీ
ఏ రోజున అతను స్ట్రైట్గా ఏ మాట మాట్లాడలేదు. అయితే అభిమానులు అని చెప్పుకునే వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడి ఉండొచ్చు. అల్లు రామలింగయ్య గారు లేకపోతే నాగబాబు సైకిల్ షాప్లో పంచర్లు వేసుకునేవాడు, ఇలాంటి మాటలు కొన్ని దొరికినాయి. అవి ఫ్యాన్స్ నుంచి దొరికినాయి. ఆ ఫ్యాన్ ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళే వీళ్ళుగా ఉన్నటువంటి సందర్భంలో ఎవరా మాట మాట్లాడారో తెలియదు, ఎందుకు మాట్లాడారో తెలియదు, ఏ ప్రయోజనం ఆశించి మాట్లాడారో తెలియదు. అయితే అల్లు అరవింద్ గారు పిఠాపురం వెళ్ళాడు, ప్రచారం చేశాడు, అతని కోసం వెళ్ళొచ్చాడు, అక్కడికి విజిట్ చేసి వచ్చాడు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళి అభినందించి వచ్చాడు. ఆయనకి సినిమా పరిశ్రమ సమస్యలన్నీ చెప్పుకొని వచ్చాడు. నిర్మాతలను 10 మందిని తీసుకుని వెళ్ళాడు, ఆ గ్రూప్కి నాయకత్వం వహించాడు ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టేటప్పుడు ఎందుకు వచ్చిన గొడవ అని హితవు చెబుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఇంత చేశాడు కదా మీకోసం. ఇప్పుడు ఆయనకి నీకు గనక నిజంగానే ఉంటే, దమ్ముంటే మీ తండ్రిని ఎంపీగా ఎందుకు గెలిపించుకోలేకపోయావు లాంటి మాటలు కూడా మాట్లాడారు వీళ్ళు అల్లు అర్జున్ని టార్గెట్ చేసి. మరి అదే సందర్భంలో చిరంజీవి గారు ఒక చోట ఓడిపోయాడుగా, ఆయన సొంత జిల్లాలోనే ఓడిపోయాడు కదా చిరంజీవి, 2 చోట్ల పోటీ చేసి. ఎందుకు గెలిపించుకోలేకపోయారు అని ఈయన అడిగితే అల్లు అర్జున్ నోరు తెరిచి మా నాన్నని నేను గెలిపించుకోలేకపోయాను, ఓకే మీ నాయకుడిని మీరు గెలిపించుకోగలిగారా ఆ రోజున చిరంజీవిని అని అడిగితే ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? 2019 ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోయాడు, ఇంత గొప్ప గొప్ప అభిమానులు ఉన్నప్పుడు అని అర్జున్ క్వశ్చన్ చేస్తే వీళ్ళు సమాధానం ఏమిటి? నోరెలా పెట్టడం తప్ప. బాలకృష్ణ అంటే ఎవరో తెలియదు, బాలకృష్ణ అని ఒక నటుడు ఉండేవాడు పూర్వకాలం, ఒక కమెడియన్ను అని మాట్లాడిన నాగబాబు గారు ఉన్నటువంటి జనసేన పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని నడిచింది కదా. మరి అదే పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలప్పుడు అదే మంగళగిరి ప్రాంతంలో బహిరంగ సభ పెట్టి చంద్రబాబు అక్రమాలు, లోకేష్ అక్రమాలు, అవినీతి గురించి బోల్డు సోదోహరణంగా వివరించాడు కదా. మరి ఆ రోజున తాను తిట్టినటువంటి తప్ప అభిప్రాయాలన్నీ తను మాట్లాడిన మాటలే తను కాంట్రడక్ట్ చేసుకున్నాడా? ఇంతటి పరిపాలనా దక్షుడు లేడు అని చెప్పి తర్వాత మాట్లాడటం ఏంటి? 2024 ఎన్నికలకు వచ్చేసరికి మాట ఎందుకు మారింది? ఎందుకు మార్చారు మీరు మాట? మరి ఆ రోజున తెలియని బాలకృష్ణ ఇప్పుడు ఎలా తెలిసాడు? ఇలా అడిగితే వీళ్ళ వైపు నుంచి వాళ్ళ దగ్గర నుంచి సమాధానాలు ఏమిటి అంటే ఇలాంటివి చేయటం ద్వారా ఇప్పుడు ఏం ప్రచారం జరుగుతోంది? ఈ బొలిశెట్టి శ్రీనివాస్ ఎప్పుడైతే మాట్లాడాడో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అట్నుంచి ఓపెన్ అయ్యి ఇంతే వాళ్ళు నువ్వు వచ్చేసే గురువు మా వైపు అని అడుగుతున్నారు. అతను అల్లు అర్జున్ అభిమానుల్ని తన వైపుకు లాక్కునే ప్రయత్నం జరుగుతోంది. సో మీరు ఏతావాత చేయదలుచుకుంది ఏంటి? అతను న్యూట్రల్గా ఉన్నాడు. అతను ఇమ్మీడియట్గా రాజకీయాల్లోకి వెళ్ళాలి, వాళ్ళకేదో పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టాలి, ఇలాంటి కార్యక్రమాలు ఏవీ లేవు. అతని మానాన్ని అతను ఉన్నాడు. వీళ్ళు కార్నర్ చేసి వైసీపీ వైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు గట్టిగా. అది వీళ్ళకే ఇబ్బంది. అందుచేత అతను ఇప్పటి వరకు వీళ్ళ గురించి ఒక్క ముక్క మాట్లాడినప్పుడు అరవింద్ గారు కూడా ఏ రోజున నెగిటివ్ స్టేట్మెంట్ ఇవ్వాల. మొన్న 22వ తారీఖు చిరంజీవి గారి బర్త్డేకి అతను విషస్ చెప్తూ ట్వీట్ చేశాడు, ఆయన రిప్లై ఇచ్చాడు, రెస్పాండ్ అయ్యాడు. ఈ మొత్తం వివాదంలో అల్లు అర్జున్ మాట్లాడలేదు, అల్లు అర్జున్ మాట్లాడాడు అని వీళ్ళు చెప్తున్నది అది పవన్ కళ్యాణ్కి ఆపాదించుకుంటున్నారు, కానీ ఆయన పవన్ కళ్యాణ్ పేరు చెప్పలేదు ఆ ప్రకటన. నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం ఏం చేయటానికైనా ఎక్కడి దాకా వెళ్ళటానికైనా సిద్ధము అన్నాడు, అంతే. అది ఓవర్ స్టేట్మెంటే. ఎందుకంటే అతను చెప్పాల్సింది ఆల్రెడీ అయిపోయింది ఆ వాక్యానికంటే ముందు. ఆవిడ వచ్చి, తబిత గారు వచ్చి సెట్స్కి వచ్చి పిలిచారు, మేము చాలా క్రూషియల్ షూట్లో ఉన్నాం, పుష్ప 2 క్లైమాక్స్ షూట్లో చాలా కీలకంగా ఉన్నాం, అయినప్పటికీ ఆవిడ పిలిచారని చెప్పి వచ్చాము అన్నాడు. అక్కడితో అయిపోయింది ఆ వాక్యం. దానికి జోడింపుగా ఈ మాట యాడ్ చేశాడు ఆయన, ఈ ఓవర్ స్టేట్మెంట్. దాన్ని ఇష్టపడే వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళతాను, ఎక్కడి దాకా అయినా వెళతాను అని. దీన్ని 2 కోణాల్లో వాళ్ళు అర్థం చేసుకుని భాష్యం చెప్పుకుని, ఒకటేమో ఇష్టమైన వాళ్ళ కోసం ఆయన నంద్యాల వెళ్తాడు,
శిల్పా రవి దగ్గరికి వెళ్తాడు. కానీ పిఠాపురం ఎందుకు రాలేదంటే ఇష్టం లేదు కాబట్టి రాలేదు. అంటే ఎలా తయారైందంటే రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య గయ్యాళి అని చెప్పి ఒక పాత సామెత ఉంది. అలా ఒక సెన్స్. పవన్ కళ్యాణ్ మీద తన అయిష్టతని ప్రకటించాడు అనేది ఒక సెన్స్. రెండోది ఆ రోజున తను శిల్పారవి కోసం వెళ్ళటం అనే దాన్ని సమర్థించుకున్నాడు అనేది ఇంకొక కోణం. ఈ రెండు కోణాలు వ్యాఖ్యానాలు వాళ్లే చేసుకుని వాళ్లే విమర్శించేస్తున్నారు. తను పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడుతున్నానని మాత్రం చెప్పలా. ఆ మీటింగ్కి వచ్చిన ఉద్దేశం చెబుతూ ఓవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, అంతవరకే. మీరు ఎందుకు రప్చర్ చేయాలి, దాన్ని అనవసరంగా వదిలేయచ్చు కదా. ఆ వివాదం జరిగిన తర్వాత కదా చిరంజీవి బర్త్డేకి ఈయన విషస్ చెప్పింది, ఆయన ఈయన ఆశీర్వదించింది. ఈ టోటల్ ఎపిసోడ్లో అందరూ మాట్లాడుతున్నారు, చిరంజీవి అలాగే అరవింద్ గారు తప్ప. పవన్ కళ్యాణ్ కూడా నోరు పారేసుకున్నాడు బెంగళూరులో. అడవిరాముడు వర్సెస్ పుష్ప అన్నాడు ఆయన. అడవిరాముడు అటవీ సంపదను కాపాడాడు, పుష్ప అమ్మేస్తున్నాడు అన్నాడు. అది తగిలి ఉంటుందిగా ఎక్కడో చోట. ఆ తగిలినటువంటి బాధతో అతను ఏదన్నా కొంచెం ఓవర్ స్టేట్మెంట్ ఇచ్చాడని సర్దుకుపోవచ్చుగా, కలుపుకుని వెళ్ళే ఉద్దేశం ఉంటే. అందుచేత ఇది విత్ ఇన్ ఫ్యామిలీ గొడవ కాదు, నిజానికి ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్తో లేదు, పవన్ కళ్యాణ్తో ఆపాదిస్తున్నారు. పవన్ కళ్యాణ్కి ఏ విధంగానూ అల్లు అర్జున్ పోటీ కాదు. అతను రాజకీయాల్లోకి ఇప్పుడు వచ్చి పార్టీ పెట్టే మూడ్లోనూ లేడు. ఏదో పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి గెలిచేసి ఏదో అయిపోయేటువంటి సందర్భము కాదు. అల్లు అర్జున్ నటన మీద కేంద్రీకరించున్నాడు. ఆ ఏరియాలో పవన్ కళ్యాణ్ నెమ్మదిగా నిష్క్రమిస్తున్నాడు. ఇది అతని పరిస్థితి. సో అతనికి ప్రత్యర్థి ఎవరు ఆ కుటుంబం నుంచి అంటే రామ్ చరణే. రామ్ చరణ్ అల్లు అర్జున్ల మధ్య స్పర్ధ ఉంది అనే విషయం అరవింద్ గారు అడ్మిట్ చేశాడు. ఒకే వృత్తిలో ఉన్న వాళ్ళ మధ్య పోటీ అనివార్యంగా ఉంటుందని చెప్పాడు ఆయన. ఇప్పుడు మెగా పీఠం మీద తర్వాత కూర్చోబోయేది ఎవరు అనేది ఒక గొడవ జరుగుతోంది. అర్హత ప్రకారం తనకి అర్హత ఉంది, పుట్టుకయే అర్హతను నిర్ణయించేటట్టయితే రామ్ చరణ్కి అర్హత ఉంది. ఇద్దరిలో ఎవరు క్యాపబుల్ అంటే అల్లు అర్జునే క్యాపబుల్. కానీ అల్లు అర్జున్ మేనల్లుడు, ఆయన స్వయాన కుమారుడు కాబట్టి ఆ పీఠం అతనికి దక్కవచ్చు. ఆ పీఠం ఎవరెక్కుతారు అనే దగ్గర ఒక చిన్న డిస్ప్యూట్ ఉన్నమాట వాస్తవం, అంతవరకే తప్ప ఈ రాజకీయ విభేదాలు, ఆయన పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం, పవన్ కళ్యాణ్తో యుద్ధం, ఇవన్నీ వీళ్ళు జరిపేసుకుంటున్నటువంటి గోల తప్ప వాళ్ళు ప్రత్యేక ఎంటిటీగా ఉండటం ఇష్టం లేక, అల్లు అనే బ్రాండ్ పట్ల ఉన్నటువంటి విముఖతతో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే ఉండాలి. వీళ్ళు అంటే చిరంజీవికి ఆయన సబ్మిసివ్గా ఉన్నాడు అల్లు అర్జున్, చిరంజీవితో సబ్మిసివ్గా ఉన్నారు. ఎవరి గురించి ఏమీ మాట్లాడట్లేదు వాళ్ళు. ఇటువంటి సందర్భంలో అందరికీ సబ్మిసివ్గా ఉండాలి, అణిగిమణిగి ఉండాలా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, జనసేన నాయకులకి, జనసేన ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఒదిగి ఉండాలి అంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అందుకని బొలిశెట్టి శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగానే తప్పు, తొందరపాటు చర్య. దానికి పవన్ కళ్యాణ్ ఆయనకి ఏదో పిలిచి మెచ్చుకుని ఏదైనా కప్పుతాడా, లేకపోతే ఎందుకు వచ్చిన గొడవ, అనవసరంగా ఎందుకు దుమారం రేపావు అని కోప్పడతాడా అనేది అతని విజ్ఞత. డెఫినెట్గా నేను అనుకోవటం ఈ విషయంలో సైలెంట్గా ఉంటాడు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. ఓకే, అలాగే అరవింద్ గారు కూడా దీన్ని కెలికే ప్రయత్నం చేయండి డెఫినెట్గా. ఎందుకంటారు సార్ చిరంజీవి గారు? అంటే చిరంజీవి కూడా మాట్లాడు, చిరంజీవి మాట్లాడదలుచుకుంటే ఎప్పుడో మాట్లాడేవాడు, మాట్లాడదలుచుకోకే మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. నేను ఎక్కడా లేని సీన్లో అన్న ఇంప్రెషనే ఇస్తున్నాడు. ఈ వివాదం ఆయన శిల్పారావు దగ్గరికి వెళ్ళిన రోజు మావాడు అనుకున్నవాడు మా వైపు లేకపోయినా, మావాడు కానివాడు మా జెండా పట్టుకున్నా మాకు ఆనందమే అన్న లెవెల్లో ఒక ట్వీట్ చేశాడు ఆయన నాగబాబు. అలా అగ్గిపుల్ల గీసాడు ఆయన. ఆయన గీసిన అగ్గిపుల్ల కొనసాగింపు పవన్ కళ్యాణ్ కొంచెం కాగడా వెలిగించాడు. అడవిరాముడు వర్సెస్ పుష్ప అని. వీళ్ళు ఇంత అగ్రెసివ్గా రెండు మంటలు రాజేసిన తర్వాత అతను ఒక చిన్న అగ్గిపుల్ల గీసే ప్రయత్నం చేస్తే మీద పడి కరిస్తే అలాగా
అందుకని టోటల్ ఎపిసోడ్లో అల్లు అర్జున్ పరిస్థితి ఏమి అంటే అల్లు అర్జున్ తప్పు చేశాడు అనడానికి ఎక్కడ ఆధారాలు లేవు. కానీ వీళ్ళే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనడానికి మాత్రం చాలా ఆధారాలు ఉన్నాయి. ఓకే. అందుకని ఇప్పటికైనా సరే ఎవరి మార్గం వారిది, ఎవరి వ్యాపారం వారిది, ఎవరి గోల వారిది అని వదిలేసి ఎవరి యాక్టివిటీలోకి వారు వెళ్ళిపోతే బెటర్. ఈ వివాదాన్ని రాజేయటం కోసం ఏదో చేయటం వాళ్ళ మధ్య ఏదో ఉంది. ఇప్పుడు అవతల ఫ్యామిలీకి ఏదైనా కష్టం వస్తే వీళ్ళందరూ వెళ్ళి నిలబడతారు.